జిల్లా జీలుగుమిల్లి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. అలాగే ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పోలవరం ఇన్ఛార్జి తెల్లం రాజలక్ష్మి హాజరయ్యారు. జీలుగుమిల్లి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్లు, సచివాలయాలు, ఆర్బీకేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓట్లు అడిగితే హక్కు తమ ప్రభుత్వానికి ఉందని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. అభివృద్ధి ఏంటో చూపిస్తామని వచ్చి చూడాలని ఆయన అన్నారు. అనే సంక్షేమ కార్యక్రమాలు జరగనున్న జగనన్న ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి అందుతున్నాయన్నారు. అలాగే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆయన కొనియాడారు. మండలంలోని 115 కోట్ల రూపాయల పనులు జరిగాయని ఆయన అన్నారు. అలాగే కామయ్యపాలెం, వంకవారిగూడెం, దాట్లవారిగూడెం మరియు పి అంకంపాలెం, రేపాక గుమ్ము రైతులకు బోర్లు అయితేనేమి, విలేజ్ క్లినిక్లు మరియు వాటర్ ట్యాంకులు, గిరిజనులకు భూమి పట్టాలు అందజేశారు. ప్రతిపక్షాల అభివృద్ధి జరగడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. అలాగే జగదంబ ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి సచివాలయ కన్వీనర్లు వనమ రామకృష్ణ, ఎంపీడీఓ కె మంగతాయారు, మండల ప్రెసిడెంట్ సందా ప్రసాద్, జగదంబ ఆలయ కమిటీ చైర్మన్ కకిరాల రాము, నాయకులు ప్రేమ్ కుమార్, చిట్టిబొమ్మ శ్రీను, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వీఆర్ఓలు, వీఆర్ఏలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అమ్మవారిని ప్రత్యేకంగా కోరుకుంటూ నాలుగు కాదు గారు, అదే మన కెమరాలు కూడా దగ్గర ఉంది. అది దారి అన్నారు సార్ రెండు సవాలు హక్కు పట్టాలి.